యాహ్! అంటే నేననేది ఇప్పుడు 'రాము' గారి గురించే తీసుకుంటే గనక నేనెందుకు మాట్లాడుతున్నా 'రాము గారు, రాము గారు, రాము గారు' అంటే ఒక తరాన్ని, ఒక మొత్తాన్ని మార్చిన వ్యక్తి గదా! 'రాము' గారిలో విద్వత్తు గాని, విద్య గాని, విషయం గాని తగ్గిపోలేదు. మరెక్కడ తేడా వస్తుందంటారు? ఆయనకి ఇప్పుడొచ్చింది మళ్ళీ ఏమిటి, హ్మ్. నేనిది చాలా సార్లు ఇదివరకు ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ టైము హ్మ్. నేను ఈ మధ్యలో ఆయనకి పేషెన్స్ తగ్గిపోయింది. హ్మ్. తప్ప టాలెంట్ రూపాయి తగ్గలేదు. హ్మ్. ఇంకొక విషయం నిజం చెప్పనా? హ్మ్. శివ ఆయనకి అప్పటికి ఇంజినీరింగే 2, 3 ఇయర్స్ అయింది ఆయనకి. హ్మ్. అప్పటికి ఆయనకున్న విద్య, విద్వత్తు, విధానం చాలా 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 లిమిటెడ్. హ్మ్. ఆయన చదువుకున్న పుస్తకాలు గూడా అప్పటికి లిమిటెడ్. హ్మ్. దాని తర్వాత ఆయన చదివిన చదువు, ఆయన చూసిన సినిమాలు, డాక్యుమెంటరీసు, ప్రపంచం చాలా ఎక్కువ. హ్మ్. అప్పటికంటే ఇప్పుడే ఇంకా అతను అపరమేధావి. హ్మ్. బట్ ద ప్రాబ్లమ్ ఏమైందంటే, ఈ మధ్యలో ఒక ఫేజ్ అది అంతే అందరికీ వస్తుంది. హ్మ్. ఆ ఫేజ్‌లో హి లాస్ట్ పేషెన్స్. ఓకే. తప్ప హి నెవర్ లాస్ట్ హ్మ్. ఆయనలో టాలెంట్. ఉన్న నో, టాలెంట్ నో, గాని నో, నో. అది ఎవ్రీథింగ్. ఇంకా డబుల్ అయిందని నా ఉద్దేశం. హ్మ్. అది ట్రిపుల్ అయిందని నా ఉద్దేశం. అది చూస్తా ఉంటారా మళ్ళీ? చూసే అవకాశం ఏమన్నా అంటే మీ దగ్గరగా ఉన్న వ్యక్తిగా అంటే 100% అది ఇప్పుడు ఆయన రాసిన కథని 'దురంధర్' సినిమా వచ్చిన తర్వాత పక్కకు పడేసాడు. హ్మ్. ఇది ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ ఓహ్! డేట్స్ లాక్ అయ్యాయి మే నుంచి. హ్మ్. వద్దన్నాడు. అది పక్కకు పడేసాడు. ఎందుకని అంటే ఇన్‌స్పైర్ అయ్యాడు ఇది చూసి మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వటం గాదు. హ్మ్. అదే కదా సిగ్గుపడ్డాం మేము. హ్మ్. ఎందుకంటే మాట్లాడితే ఆదిత్య ధర్ ఆయనొచ్చి నేను 'సత్య' చూసి సినిమా తీశానండి. 'సత్యనే నా లైఫ్ అండి. నేను అది చూసి తీశా' అంటే అతనికి అర్థమైందంతా మనకు అర్థం కాలేదు. ఆ! అనే విషయం రాము గారికి అర్థమైంది. ఓకే. కాబట్టి ఓహ్! మనం సో, చేయాల్సింది ఇది కాదు. ఈజీ గాదు. హ్మ్. అని ఇప్పుడు ఆ పేషెన్స్‌ని విపరీతమైన పేషెన్స్ ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు అంత పేషెన్స్ మళ్ళీ వెనక్కొచ్చింది ఆయనకి. ఓకే. బౌన్సింగ్ బ్యాక్ అంటే ఐటెమ్. హి వాస్ ఆల్‌వేస్ అరౌండ్. బ్యాక్ అనేది కాదు. హి వాస్ అహా! ఆల్‌వేస్ అరౌండ్. నౌ హి అండర్‌స్టూడ్ అదే సార్. వాట్ ఈజ్ అంటే ఆ పేషెన్సు, ఆ రెస్ట్‌లెస్‌నెస్ హ్మ్. అయిపోయింది. ఓకే. 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 ఇప్పుడు అలా కాదు. హ్మ్. హి హాస్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. హ్మ్. ఈ మధ్యలో ఆయన చెప్పడమే గాని వినటం ఉండేది కాదు. హ్మ్. ఈ మధ్య కాలంలో. ఆ మధ్య కాలంలో. ఇప్పుడు హ్మ్. చాలా పేషెంట్‌గా వింటున్నాడు. ఓకే. మొన్నేదో సీన్ చెప్తారు ఎప్పుడో ఇదివరకు నేను బాలేదు అంటే, లేదు ఎందుకు బాలేదు ఇది అని చెప్పేవారు. హ్మ్. ఇప్పుడు నాకు నచ్చలేదంటే ఎందుకు? హ్మ్. ఇది అనుకో యాహ్! యాక్చువల్లీ పాయింట్. కరెక్ట్. కరెక్ట్. లెట్ మీ వర్క్ ఆన్ అంటే నేను చెప్పింది కాదు. ఎవరేం చెప్పిన ఎవరేం ఎగ్జాంపుల్. చెప్పినా. హ్మ్. ఇదివరకు అలా ఉండేవారు. ఓకే. ఓకే. అంటే చెప్పింది విన్నవాడు మంచివాడు, విననివాడు చెడ్డవాడని కాదు. ఆయన వినే విధానానికి చెప్తున్నాను. సార్ అయితే మరి ఇంత ముక్కుసూటితనంగా ఇలా మాట్లాడతారు మీరు. ఇది ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ అయిందా? మీకనిపించిందా? అహా! నేను అహా! మీకెప్పుడైనా వినిపించిందా? నాకెప్పుడు వినిపించలేదు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మనకేంటంటే మీరు సర్కాస్టిక్ అని కాదు. అక్కడున్న సిట్యుయేషన్‌ని లైటర్ చేసేయడానికి మీకనిపించింది యాజ్ ఎగ్జాక్ట్‌లీ. ఇట్ ఈజ్ చెప్తారు. బట్ అది అందరూ తీసుకునే విధానం ఒక్కొక్కలాగా ఉంటది కదా! నేను ఫస్టే చెప్పాను మీకు. హ్మ్. అవతల వాడు ఏమనుకుంటాడో అనే ఆలోచన నాకనవసరం. హ్మ్. నన్ను నేను ఎంటర్‌టైన్ చేసుకుంటాను. అహా! అది ఓకే. నేననేది వాడేదో అనుకున్నాడనుకోండి. అది మీకెప్పుడైనా ఇబ్బందయిందా అంటున్నా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు? హ్మ్. నెవర్. హ్మ్. నెవర్. హ్మ్. అయినా నాకు తెలీదు గూడా. ఎందుకంటే తెలుసుకుందాం ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే పట్టించుకోను నేను. పట్టించుకోరు కాబట్టి. ఖచ్చితంగా. యెస్. వర్కింగ్ డే ఎలా మొదలవుతుంది? వర్క్ లేని డే ఎలా మొదలవుతుంది మీది? రెండిట్లకి నాకు తేడా వర్క్ ఏమైనా ఉంటదా? లేని డే అనేది నేను ప్లాన్ చేసుకుంది. హ్మ్. నేను నెలలో 30 31 రోజులో, 28 29 రోజుల్లో ఉంటే హ్మ్. ఖచ్చితంగా 20 రోజులు బిజీగా ఉండాలి అని నేను ప్లాన్ చేసుకోను. హ్మ్. నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ అంత ఇంపార్టెంట్. హ్మ్.